మా ఆవిడ హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనే ఉంటుంది అనడం మొదట ఆపండి. ఏ డిగ్రీ లేకుండా కార్పొరేట్ కంపెనీల కంటే అద్భుతంగా ఇల్లు నడిపించే ఒక సీఈఓ ఆమె. మనం తెలివితేటలని ఐటీ ఉద్యోగాల్లోనో, ఐఐటీ డిగ్రీలోనో వెతుకుతాం. కానీ ఒకసారి మీ ఇంట్లోకి చూడండి. ఉదయం నుంచి రాత్రి దాకా పొగ, సెగ మధ్య నలిగిపోయే ఆ వంటగది కేవలం వండుకునే చోటు కాదు. అది ఒక సజీవ విశ్వవిద్యాలయం. అక్కడ జరిగే మ్యాథ్స్ చూడండి. ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఎంత పిండి కావాలో, ఎంత ఉప్పు కారాలో ఏ క్యాలిక్యులేటర్ లేకుండా క్షణంలో లెక్కేస్తుంది. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయానికి సరికొత్త రుచికరమైన వంటగా మార్చే అద్భుత సృష్టికి ఏ బిజినెస్ స్కూల్ ట్రైనింగ్ ఇచ్చింది? అది పక్కా ఫిజిక్స్, కెమిస్ట్రీ. గ్యాస్ మంట ఎంత ఉండాలి, నూనె కాగిందో లేదో ఎలా తెలియాలి, కుక్కర్ విజిల్ ఎప్పుడు వస్తుందో ఎలా పసిగట్టాలి? ఇదంతా థెర్మోడైనమిక్స్ కాదా? పాలు విరిగిపోకుండా చూడటం, మసాలాలను పెర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడం రసాయన శాస్త్ర ప్రయోగం కాదా? ఒకేసారి 3 స్టవ్వుల మీద 3 వంటలు. ఒక పక్క విజిల్ వస్తుంటుంది, ఇంకో పక్క పిల్లల బాక్సులు సర్దాలి, మరో పక్క ఫోన్ మోగుతుంటుంది. అయినా సరే